ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేయాలని కేసీఆర్ అన్నారు. దానికి సరైన వేదిక బీఆర్ఎస్ఏనని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి స్వరాష్ట్రాన్ని 10 ఏళ్లలో ప్రగతి పథంలో నడిపించి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. ఆ ఘనతంతా బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత బీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. దేశ రాజకీయాలు, రాబోయే పార్లమెంట్ ఎన్నికలు, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తదితర అంశాలపై చర్చించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. వారికి పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో ఎవరూ పడొద్దని సూచించారు. వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని నాయకులతో కేసీఆర్ అన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ సూచించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత ఈజీ కాదని వ్యాఖ్యానించారు. 6 గ్యారెంటీల అమలుకు అవసరమయ్యే నిధులు సమకూర్చుకోవడం పెద్ద టాస్క్ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రూపాయి లెక్క చూసుకుని ఖర్చు చేశామని, ఆదాయం పెంచడంపై సమగ్రంగా కార్యాచరణ రూపొందించి అమలు చేశామన్నారు కేసీఆర్. రాబోయే 4-5 నెలలు వేచి చూడాలని, కాంగ్రెస్ తన కార్యాచరణను ఎలా అమలు చేస్తుందో చూసి ప్రజాక్షేత్రంలో వారి డొల్లతనాన్ని బయటపెట్టాలని సూచించారు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ కీలకమైన పాత్ర పోషించబోతున్నదని, ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని దిశానిర్దేశం చేశారు.